Anup, introduce please. Hi guys, myself Anup. తెలిసిందే కదా. చెప్పు. My name is Anup. I'm studying in BTech first year. My age is 19. My mummy name is Sarta. సో ఎందుకని సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కొత్త షో. ఇదేంటంటే టాక్ షో విత్ మమ్మీ అన్నమాట. సో సరతాశ్రీ టైటిల్ అదే సరతాశ్రీ. సరతాశ్రీ Acho chango నోటికి ఏదో వస్తే చెప్తాను ఇడైతే. సరతాశ్రీ సౌమ్యశ్రీ సరతాశ్రీ సరతా కుమారి పోనీ కుమారి అంటే లేక. సో మమ్మీ ఇప్పుడు ఏంటంటే మేము ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. నేను జర ఎండాకాలం కాబట్టి ఇది ఫ్యాన్ పెట్టుకున్నాం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఫ్యాన్ పెట్టుకున్నాం. మైకా ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. నీకు నువ్వు తెలివి ఉపయోగించి నీ బుర్రతకు ఆలోచనలతో అవన్నీ ఆన్సర్లు చెప్పకుండా నీట్గా మంచిగా ఇప్పుడు చెప్తా ఆన్సర్లు ఆలోచించి మంచిగా తప్ప ఇట్లా 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 తన్నమని చెప్పేసారు అని ఆలోచించవద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఇన్ని వంటలు వండుతావు కదా, నీ ఫేవరెట్ వంట ఏంది? వంట ఇది క్రికెట్ ఇది ఇంకో బౌలింగ్ ఫస్ట్ ట్రయల్ పోయింది. పప్పుచారు అందరు వండుతా, నేను కూడా వండుతా. ఫేవరెట్ పప్పుచారా విత్ మునక్కాయల లేకపోతే అది ఆనంకాయల విత్ పాపడ? మునక్కాయలు ఆనంకాయ పాపడ ఆనంకాయ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనుకోని అడుగుతాడు. నేను అడుగుతా. మమ్మీ మీ ముగ్గురిట్లో ఎవరు ఇష్టం? మమ్మీ ముగ్గురు ఇష్టం. ఇంటెలిజెంట్ ఫెలో. ఒక్కటే చెప్పు. కరెక్ట్ చెప్పమన్నారు కదా. తక్కువ చెప్పారు. నేనంటే ఇష్టం మమ్మీకి. ఇక వీడియో తీసేటోళ్ళు స్నానం చేయలేరు కాబట్టి కెమెరా వేస్ట్ ఈరోజు స్వామి అసలు ఎందుకు లేదంటే వీడియో లేరు. స్వామి పొద్దు నుంచి స్నానం చేయలేదు కాబట్టి దయ్యం లాగా ఉంది కాబట్టి ఇక బ్లాగ్ తీస్తుంది అనమాట. స్వామినే షూట్ చేస్తుంది. సామ్య బ్యూటీ ఆఫ్ ద వీడియో, అందుకే మీకు ఇచ్చేసిన. బ్యూటీ ఆఫ్ ది వీడియోనా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. స్వామి బ్యూటీ ఆఫ్ ది వీడియో అని నువ్వు కూడా ఫస్ట్ నేను డైజెస్ట్ చేసుకొని మూడో క్వశ్చన్ మమ్మీ. మూడో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఓరెక్క పని చేశారు చెప్పు మమ్మీ. నేనే పని చేశాడంట. ఒక్క నిమిషం నేనేం చేస్తా చెప్పు మరి. ఫస్ట్ ఎవరు చేశారు చెప్పు. ఫస్ట్ మరి నేను టాపిక్ లేదు. నేనేం చేస్తా చెప్పు మరి. చెప్పి 10 సార్లు చెప్పాలి. 10 సార్లు నాకు ఇది ప్రాబ్లం ఉంది. 10 సార్లు చెప్తేనే నాకు వినిపిస్తుంది. అవు మరి ఇవే తగ్గించుకుంటే మంచిది. కళ్ళు అన్ని ఇప్పుడు కెమెరా మీద ఏం రాసిందో కూడా కనిపించదు. కెమెరా మీద ఆడేమో రాసింది చదువుతారా? ఒక్కడై రావడం సోనీ కెమెరా అది కూడా తెలియదు. లెన్స్ మీద ఒకటి రాసింది చెప్పు. ఏం లెన్స్ అనేది ఎంఎం అంట. అసలు దాని మీద ఎంఎం అని రాసే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే. నేనే అడగాల? సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆయనే ఆలోచిస్తాను. సరే అప్పటి వరకు అడుగు, నేను ఆలోచిస్తాను. ర్యాండమ్ క్వశ్చన్ అడగమంటే అవి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది కదా, నీ ఫేవరెట్ టీం ఏం చెప్పు. ఫేవరెట్ టీం అడగాలి. ఒక 5 క్రికెటర్ల పేరు చెప్పాను. 5 అప్పుడు పాతలో చెప్పు, ఇష్టం వచ్చింది చెప్పు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ధోని, ఇప్పుడు కోహ్లీ, ఇంకొకటి సునీల్ గవాస్కర్. నా పేరు చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి? సునీల్ గవాస్కర్ ఫస్ట్ అదే నీ ఏమిటండి మీరు మాట్లాడేది? మరి నేను కూడా క్రికెటర్నే. నా టాలెంట్ ఎవరు గుర్తిస్తారు? కొడతారు క్రికెట్ పై. హలో నీ మీద అదేంది వద్దులే. ఎప్పుడైనా న్యూస్ పేపర్లో నా హెడ్లైన్లు వచ్చినాయి. మమ్మీ ఆల్గే చెప్పింది కానీ చెప్పే. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, ధోని. 5 చెప్పింది. 10th పాస్ అయిన మమ్మీ. 10th పాస్ కాదు మమ్మీ. నువ్వు 8 వరకు చదువుతున్నా వాళ్ళకి చెప్పు. 10th 10th క్లాస్లో ఎంత వచ్చింది నీకు?
బార్డర్ పాస్ అది కూడా చీటింగ్ కొట్టి చీటింగ్ కొట్టి సార్ పంపించినట్టే చీటింగ్ కాదు కొట్టింది కూడా పాస్ కాకపోతే మళ్ళీ మమ్మల్ని చదువుకో బీటెక్ చదువుకో అది చదువుకో వీళ్ళు ఏం చదువుతారు నేనే చదువు ఇంటర్లో ఆపేసిండు ఆమె కెమెరామెన్ అయితే అసలు చదివేది అవుతలేదు నేను ఒక్కనే చదువుతున్నాను ఇట్లా ఈడు చీటింగ్ కొట్టి కూడా ఫెయిల్ అవుతాడు ఇంతవరకు ఒక బుక్ తీసి చదవలేదు పీడిఎఫ్లు ఉన్నాయి బుక్లు ఎందుకు నాకు చీటింగ్ కొట్టి కూడా ఫెయిల్ అయ్యేటోడు ఉన్నాడంటే ఇగో ఈడే చూసి కూడా రాయడం రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్వామి మీద నీకు ఎప్పుడు ఎక్కువ కోపం వస్తుంది కోపం వస్తుంది పని కాదు రూమ్ లో పోయి వండుతుంది ఊకే పోతుంది రూమ్ లో పోయి వండుతుంది పోతుంది రూమ్ లో పోయి అనుకున్నావా నేను పని చేయమంటే అనుపు ఉన్నాడు కదా స్వామి ఉన్నాడు కదా గర్ల్స్ పని గర్ల్స్ చేయాలి మేము ఎందుకు ఊకాలి ఎందుకు తుడవాలి బాసన పెట్టాలి వేసుకుంటాను నేను వేసుకొని నాకేమొచ్చింది మీరు అందరూ అంతే నాకు కూడా తెలుసు చెప్పమ్మ ఎప్పుడు మీరిద్దరు ఎందుకు ఇది మీ టాక్సేనా చెప్పే స్వామి మీద పని చెప్పినప్పుడు ఇనొచ్చుడు కోపం వచ్చేస్తుంది కోపం వస్తుంది అరే ఇగో గైస్ 1 minute సైలెన్స్ ఏ బెంజీ సారీ సైలెన్స్ టైం ప్లీజ్ ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బెంజీ మీద అనమాట సో క్వశ్చన్ ఏంటంటే అమ్మి బెంజీ ఫస్ట్ ఇట్లా తీసుకురాగా కానీ నీ ఒపీనియన్ ఏంది బెంజీ మీద కోపం వచ్చి ఇప్పుడు బాత్రూమ్ పోయి రాంగన్ బాత్రూమ్ బెడ్ల మీద అది కూడా ఇప్పుడు మమ్మీ ఇప్పుడు అమ్మో పంపించేద్దామా వద్దు పోతావా బేస్ బయటికి ఎలా కొడతావు నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. పోతే నువ్వే పోతావు నేను పోనండి కదా నెక్స్ట్ క్వశ్చన్ అంటే అమ్మ ఇంట్లో ఎక్కువ ఖర్చులు ఎవరు చేస్తారు నేను ఖర్చు చేస్తే చెప్పు నేను ఇప్పటి వరకు ఏమైనా అడిగి నా ఖర్చు చేయడానికి ఈయన ఖర్చు చేస్తాడు మమ్మీ 200 మమ్మీ 100 మమ్మీ వేసేటట్టే మమ్మీ అక్కే 100 రూపాయలు ఇవే ఆయన ఫోన్ అసలు ఈ ఖర్చులు ఎందుకు ఎందుకు ఉత్తర బయటికి వెళ్ళినప్పుడు దోస్తుతో తింటాం అక్కడ ఇక్కడ తింటాం రోజు బయటనే రోజు బయటనే హెల్తీ ఫుడ్ తింటా ఇగో మీకు అనిపిస్తుంది కెమెరాలో ఇగో మీకు మా మీద లైట్ పడుతుంది అనుకోకండి మేము ఇద్దరం తెల్లనే ఉన్నాము ఇట్లా లైట్ పడుతుంది అంటే క్రికెట్ ఆడతాను నేను ఎప్పుడు ఎండలకి సన్ స్క్రీన్ వల్ల కూడా కొంచెం నల్లగా అవుతాను ఎన్ని రన్లు కొడతారు చెప్పేది జర కెమెరాకి ఈయనకైనా బెటరే నేను ఎన్ని రన్లు కొడతారు ఈయనకైనా అందుకే నన్ను ఓపెనింగ్ పంపుతారు ఈయనకి బ్యాటింగ్ రాదు ఇట్లా పోతే ఇట్లా అవుట్ అవుతుంది ఇట్లా పోతే ఇట్లా అవుట్ అవుతుంది డక్అవుట్ 2 రన్లు నమ్మకండి 3 రన్లు క్రికెట్ హీరోస్ లో నా పేరు కొట్టండి మా డీటెయిల్స్ వస్తాయి క్రికెట్ హీరోస్ అమ్మే అంతా కాదు నువ్వు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నావు ఐపీఎల్ లో చెప్పు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఉన్నప్పుడు హైదరాబాద్ టీం సపోర్ట్ చేయాలి ఎస్ఆర్హెచ్ అంటే ఏం చెప్పు హైదరాబాద్ హైదరాబాద్ అంతే ఎస్ఆర్హెచ్ అంటే హైదరాబాద్ అంతే ఏం లేదు ఇప్పుడు 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 నీకు ఇట్లా ఎవరు మంచిగా ఆడతారు చెప్పే క్రికెట్ మమ్మీ చూడలేదు ఎందుకు చెప్తుంది ఇక ఈడ ఆడతాడు ఇంకేమైనా చెప్పండి. అయిపోయింది అడిగి ఉన్నది ఉన్నట్టు చెప్పింది అయిపోయింది ఈయనకి ఇప్పుడు స్టార్ట్ చేసి ఈయనకి ఇప్పుడు స్టార్ట్ చేసి క్రికెట్ ఆడడం ఒక రోజు మేము ఇద్దరం క్రికెట్ ఆడతాం కదా తీసుకొని పోతా చూడు ఎవరు మంచిగా ఆడతాడు క్రికెట్ గైస్ నేను ఇప్పుడు బ్యాట్ బాల్ ప్యాడ్ కట్టుకోవడం నేర్చుకుంటూ నాకు నేర్పిస్తుండు నేర్చుకొని ఏం ఫైదా ఏం ఫైదా చెప్పండి ఇక 10th ఎగ్జామ్స్ వల్ల నా టాలెంట్ ని దొక్కేసారు సార్ ఏంటి సార్ అది? ఇక 10th ఎగ్జామ్స్ వల్ల నా టాలెంట్ ని దొక్కేసారు గైస్ మీరు ఇట్లాంటివన్నీ నమ్మిరు అనుకోండి పప్పులో కాలేసినట్టే 10th లో టాలెంట్ తొక్కేసిరు అంటారు ఇంటర్లో టాలెంట్ ఇప్పుడు బీటెక్ లో కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది ఇంకా 4th ఇయర్ ఇప్పుడు అయిపోతుంది 1 మంత్ 10 రోజులు అయిపోతుంది కనిపెట్టిండి బిఎఫ్ నుంచి లేపేది ఏమైంది అడుగు ఏంది అది ప్రాజెక్టే అది లేదు ఒక తీసుకొస్తే కాదు ఇంట్లోకి బియ్యం సంచి నా ప్రాజెక్ట్ అయిపోయి మండే అయిపోతుంది తీసుకొని వస్తాను కానీ ఇస్తారో కాలేజ్లో బియ్యం సంచి ఇట్లా ఒక నువ్వు కూడా లేపుకొని తీసుకోవచ్చు అంట ఆ బియ్యం సంచి కాలేజ్ గురించి ఎందుకు అవన్నీ ఇక్కడ తెలుసు యూట్యూబ్ లో చేసినట్టు ఇంటెలిజెంట్ ఫెలో. యూట్యూబ్ లో చేసినా మీరు నిజంగా నిజం చెప్పరా రే మీరు ఎక్స్ట్రా చూసిన ఏం చేస్తారు ఎగ్జామ్ ఎక్స్ట్రా తీసుకొని వస్తారు నిజంగా చేసిండా అని అడుగుతారు మమ్మీ ఇంట్లో ఎక్కువ సేపు ఎవరు తయారవుతారు చెప్పమ్మీ
దానికి అవసరం అది. సౌమ్య గంట 2 గంటలు 2 గంటలు మినిమం మినిమం 2 గంటలు. మళ్ళీ నువ్వు మమ్మీ 3 గంటలు నువ్వు 10 నిమిషాలు 10 నిమిషాలు. మమ్మీ కూడా అర్ధ గంట నాకు తెలుసు ఇద్దరు గురించి. నేనేమన్నా తీసుకుంటున్నా కిందికో కార్ తీసి రెడీ పెట్టనంగానే అర్ధ గంట కిందికి వస్తారు వీళ్ళు. మళ్ళీ ఇది అర్థం చేసుకోండి. అంత రెడీ అయినా కూడా ఎట్లా సరే ఇంట్లో ఎవరు ఫస్ట్ రెడీ అవుతారు చెప్పు. నేనే నేను రెడీ అవుతా. ఎందుకంటే ఎట్లా వస్తే ఒకటి ఏంది పెండ ఎప్పుడు ఎట్లుంటుంది, పెండ ఎండినా సరే పెండ పచ్చిగున్నా సరే పెండనే అన్నట్టు దిస్ గాయ్ అనుకోని ఏం చేస్తాం మనం, వాళ్ళ సంతోషాని కోసం మనం ఒప్పుకోవాలండి. కాకపోతే మమ్మీ స్వామి 3 గంటల సేపు రెడీ అవుతుంది, ఎట్లుంటుంది అయినట్లనే పాట. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. నీ ఫేవరెట్ సీరియల్ ఏది? కార్తిక్. అరే అది అయిపోయిన సీరియల్ కాదు, ఇప్పుడు నడుస్తున్న సీరియల్ అలా. ఇప్పుడు 390 లైవ్ ఎట్లా అంటే నీ సీరియల్ అన్ని ఆర్డర్ వైజ్ ఫేవరెట్ ఫస్ట్ పొజిషన్ ఎవరికి ఇస్తాం? ఒక 3 చెప్పు. కాదు ఫస్ట్ పొజిషన్ ఎవరికి ఇస్తాం? ఫస్ట్ అన్నది 390 తర్వాత అది 390 అంటే ఆమెకు అంతా తెలిసిపోతుంటది ఇట్లా. ఓ జీ తెలుగులో అయినా కూడా చూస్తాడు, అయితే తెలిసింది అయినా కూడా చూస్తాడు. అంటే సెకండ్ పొజిషన్ 8 గంటలకు ఏం వస్తుంది? పడమట్టి సంధ్య రాగమా. అది ఆమె పోలీసు ఉంటుంది, అది జగదాత్రి. అది తాడేది జగదాత్రి కదా. ఇవి 3 అన్నమాట ఆర్డర్లు చెప్పినాం. సో ఇప్పుడు ఇక ఇంకేంటంటే మమ్మీకి చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఇప్పుడు పాట పాడుతుంది మమ్మీ. ఒక్క 3 లైన్లు ఫ్యాన్స్ డిమాండ్ చేసి బాలే గొంతు బాగుంటది. అరే ఈసారి ఇప్పుడు పాట లాస్ట్ లో పాడుతుంది కానీ ఇప్పుడు రీసెంట్ ఫేవరెట్ సాంగ్ ఏది మమ్మీ ఇది? అరే ఆ పాట ఇంకా నేర్చుకోలేదు. ఏదా మ్యాట్ సినిమా కాదు ఒక లైన్ వాడే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఒక్క లైన్ పాడు నువ్వు వాడు. మాకేం తెలుసు అమ్మా, వాడుతుంది. ఆమె మీద కొడుతుంది, ఆమె కెమెరాలో లేదు కానీ నువ్వు చెప్పండి. అరే ఒక పాట అదేమో పాట కొంచెం చెప్తా. ఏం పాట సాబ్ అది? పుట్టిన ప్రేమన్నా కాదు చెప్తా. పాడు గజాలా. ఓకే 1 minute సార్. నిజమే చెప్తున్నా. రాదు నాకు పాటనే రాదు ఓకే ఇక నెక్స్ట్ లాగా మమ్మీ ఆ పాట నేర్చుకొని రెడీగా ఉంటుంది. ఫుల్ పాట ఫుల్ పాట పాడాలి. పక్కన పియానో వాయిస్ ఉంటా, నేను తాష కొడుతుంటా. నువ్వు ఆ పాట నేర్చుకొని రెడీగా ఉండాలి నెక్స్ట్ లాగా వచ్చేంత వరకు. ఇక సో ఇంకా ఏమేమి క్వశ్చన్లు అడగాలో మీరు కమెంట్ చేయండి. ఇదేంది టాక్ నెక్స్ట్ డాడీని కూర్చోబెడతాం మేడం. ర్యాండమ్ టాక్ షో విత్ మమ్మీ. అయితే ఈ ఎపిసోడ్ సమాప్తం. ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అఖిల్ యాక్షన్ బ్లాగ్ ఛానల్కి. అండ్ మీరు రోడ్ మీద పోతుంటే ఏమైందో నా వీడియోలు చేస్తలేవంట సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకుంటూ వస్తాయి కదా, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ కూడా అడుగుతలేరు. ఎక్స్ట్రా లుద్రై బీ ఇన్ యువర్ లిమిట్స్. నిన్ను అడుగుతామా, నన్ను ఎందుకు అడుగుతాను? ఆడ గంట ఆన్ చేసి పెట్టుకోండి, ఆల్లో పెట్టుకొని అప్పుడు వీడియోలు అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మమ్మీకి మమ్మీది ఇంకో పాటలో వచ్చినప్పుడు ఏం క్వశ్చన్లు అడగాలి, నెక్స్ట్ ఈ పొజిషన్లో ఎవరిని కూర్చోబెట్టాలో అది కూడా చెప్పండి, అలానే ఏం క్వశ్చన్లు అడగాలో అది కూడా చెప్పండి. అంతవరకు టాటా బాయ్, నమస్తే.